అతి ప్రాచీనమైన ప్రపంచ నాగరికతల్లో చైనీయుల నాగరికత కూడా చాలా ప్రాచీనమైనది, సజీవమై ఉన్నటువంటి నాగరికత కూడా. అయితే ఈ నాగరికతలో అనేక మంది ప్రజా సాహిత్యం వైపు మరలిన వాళ్ళు ఉన్నారు. విశేషించి టావో మత స్థాపకుడు ఒక విశిష్టమైనటువంటి మతాన్ని చైనాలో స్థాపించాడు. అది చాలా బహుళమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ఒక తాత్విక దృక్పథం లేక ఒక తాత్విక దర్శనం అని కూడా మనం దాన్ని చెప్పొచ్చు. ఆరుద్ర అంటాడు, చైనాలోని టావో మతస్థుల గీతాలు కూడా వేమన పద్యాల్లాగే ఉంటాయి. టావో మతం దేహవాద మతం, వేమన గారిది అదే. ఈ నూతన పరిశోధనల సాయంతో వేమన గారి మతాన్ని నిర్ణయించాలంటాడు. అంటే ఈ ప్రజా కవులు ఈ ప్రజల కొరకు ప్రజాదర్శనం చేసి మూల కారణాలను, సామాజిక ఆర్థిక అంశాలను స్పృశిస్తూ ఒక విశిష్టమైనటువంటి పంథాలో కవిత్వం చెప్పినటువంటి వారిని మనం ఈ కోవలోకి చూస్తే ఆ కోవకు చెందినటువంటి వాడు టావో మత స్థాపకుడు. టావో ఒక చైనీయ దర్శనం పేరు. దీనిని లావోట్జు అనే తత్వవేత్త ప్రతిపాదించాడు. ఇతడు చైనాలోని హోవాన్ రాష్ట్రంలో క్రీస్తుపూర్వం 604లో జన్మించాడు. లావోట్జు ఒక కన్ఫ్యూషియస్ కన్నా 50 ఏండ్లు ముందటివాడు. కన్ఫ్యూషియస్ కూడా చాలా చైనాలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ముందటివాడు. టావో టే చింగ్ అనేది అతని కృతి, అతని సంప్రదాయం చెప్తుంది. లావోట్జు చౌ ఆస్థానంలో ఉద్యోగిగా, అంటే ఒక లేఖకుడు, పునరావృత్త లేఖల రక్షకుడుగా లేక లేఖా కోశాధ్యక్షుడుగా పనిచేసేవాడు. చౌరాష్ట్రం పతనం కానున్నదని గుర్తించి ముందుగానే ఉద్యోగం వదిలేసి ఏకాంతంగా అజ్ఞాతంగా సన్యాసి జీవితం గడిపాడు. అప్పటి నుండి అతని జాడ ఎవరికీ తెలియలేదు. వెళ్ళడానికి ముందు పర్వత ప్రాంత పాలకుడైన ఇన్హీ అనే వానికి తన మతాన్ని బోధించి తన కృతి అతనికి ఇచ్చాడు. లావోట్జు కన్ఫ్యూషియస్ను 2 సార్లు కలుసుకున్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి వాడుక కథ. కొందరు ఆధునికులు దీన్ని నమ్మటం లేదు. మొత్తం టావో మతం చైనీయులలో బాగా వ్యాపించింది. కొందరు చక్రవర్తుల కాలంలో ఉచ్చస్థితికి చెందింది, మహోన్నత దశకు చేరింది. మరికొందరి కాలంలో క్షీణదశనందుతూ వచ్చింది. చింగ్ రాజ్యవంశ కాలంలో దానికి మరీ చెడ్డ రోజులు వచ్చాయి. లావోట్జు రచించిన టావో టే చింగ్ కృతి బోధనలు ఈ విధంగా ఉంటాయి. టావోకు మార్గమని అర్థం, జనుల జీవిత పదమని, ప్రకృతి విధానమని, పరమతత్వం యొక్క తీరు అని ఆ మార్గానికి మనం వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. సమస్త వస్తువుల యొక్క సహజ స్వభావము, సారము టావో. అంటే ప్రపంచంలో అన్ని చావు పుట్టుకలు చక్రంలాగా నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తున్నాయి కదా. ఇదంతా టావో కోరికలు, అహంకారం లేని వారి అంతర్దృష్టికి ఈ రహస్యం కనిపిస్తుందంటాడు. తన చేతలలో టావోను అనుసరించేవాడు దానితో తాదాత్మ్యం చెందగలడు. విరక్తి చేత, త్యాగం చేత, సన్యాసం చేత టావో సిద్ధిస్తుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి మార్గం. కొన్ని పోలికలు మనకి భారతీయ దర్శనాల్లో, భారతీయ తత్వచింతన మార్గాల్లో కూడా కనిపిస్తుంది. టావోను అనుసరించి నడుచుకుంటే వారికి టే ప్రకటితం అవుతుంది. టే అంటే సద్వర్తనం, ధర్మం, నైతిక శక్తి, ఇతరులకు మార్గదర్శిగా గల ప్రభావం. ఇది అన్ని నాగరికతల్లోనూ చాలా దర్శన శాస్త్రాల్లో నొక్కి ఉక్కాణించేటటువంటి విషయాలే. సద్వర్తనం, ధర్మం, నైతిక శక్తి. అయితే సుఖం, దీర్ఘ జీవితం, సంపద సాధారణంగా మనుషులు వీటిని కోరుకుంటారు. కాబట్టే వీటిని పొందడానికి టావో ఒక మార్గం చూపించింది. తపస్సు వలన, ప్రాణాయామాది అన్పాన్ క్రియ వల్ల, మంత్రౌషధుల వల్ల, బ్రహ్మచర్యం వల్ల, కొన్ని తాంత్రిక ప్రక్రియల వల్ల
అమరత్వం లభిస్తాయని టావో బోధించింది. టావో మూల సిద్ధాంతాల మీద భారతీయ దర్శన ప్రభావం, అనంతర టావోయిజం మీద హఠయోగ, రాజయోగ, త్రంత సాధన ప్రభావం ఉందని కొందరు విమర్శకుల తాలూకా ఊహ. అది ఎంతవరకు మనం నిజమా కాదా అనేటటువంటి ఇతమిద్ధంగా తేల్చలేం, కానీ మనం కూడా చదువుతున్నప్పుడు ఆ పోలికలు మనకి కనిపిస్తాయి. టావో మతం మనిషి యొక్క స్వాతంత్రాన్ని ఉద్ఘాటించింది. ఇది గొప్ప విషయం. విశ్వంతో, ప్రకృతితో సామరస్యం పొందడమే ఆనందం. అన్ని విధాలైన సంస్థలు, కట్టడులు మనుష్యుల స్వాతంత్రాన్ని అరికట్టేవే. మనుష్యులందరి స్వభావం ఒకే రకంగా ఉండదు. కాబట్టి అందరినీ ఒకే రకంగా, అందరికీ ఒకే రకపు విలువలను, ప్రమాణాలను నిర్ణయించటం అనుచితం. ఇది చాలా సామాజిక దృక్పథంతో సమాజాన్ని విశ్లేషించేటటువంటి వాళ్ళకి చాలా వరకు ఇందులో సత్యం గోచరిస్తుంది. ఎందుకంటే అందరికీ ఒకే రకపు విలువలు, ప్రమాణాలు నిర్ణయించటం అనేటటువంటిది అంత సుసాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే విభిన్న ప్రకృతులు, విభిన్న ప్రాంతాలు, విభిన్న కోణాలు, విభిన్న దృక్పథాలు కలిగినటువంటి మనుషులలో అనేక రకాలైనటువంటి కొన్ని సమంజసమైనవి, కొన్ని అసమంజసమైనవి కూడా ఉంటాయి. వీటన్నిటినీ కలగాపులగం చేయగలగడం అనేటటువంటిది, లేక వీటన్నిటినీ సామరస్యంతో ఒక కొత్త సైద్ధాంతిక ప్రాతిపదికను ఏర్పరచడం అనేటటువంటిది కష్టసాధ్యమైనటువంటిది. అసాధ్యమైనది నేను అనను, కానీ కష్టసాధ్యమైనటువంటిది. టావో మతం మనిషి యొక్క స్వతంత్రాన్ని ఉద్ఘాటించింది. టావో ప్రకారం ప్రపంచంలో ఉన్నదంతా, అన్ని వస్తువులు, అన్ని ఆచారాలు సమానాలే. ఒకటి మంచిది, మరొకటి చెడ్డదని నిర్ణయించడానికి కష్టం. చీకటి సుందరం, మరొకటి కాదు అని నిర్ణయించడానికి ప్రమాణం లేదు. టావో ప్రకారం అన్ని విధాలైన అస్తిత్వాలు సమానమే. మరణం, జీవితం, దుఃఖం, సుఖం అన్నీ వికారాలు. ఇవన్నీ ఒకటి మరొకటిగా మారుతుంటాయి. సమబుద్ధి కలిగిన వాడే బంధం నుండి విముక్తుడవుతాడు. ఈ సమబుద్ధి కలిగిన వాడే బంధం నుండి విముక్తుడవుతాడనే మాట భారతీయ దర్శన శాస్త్రాల్లో, భారతీయ తత్వచింతన శాస్త్రంలో కూడా చాలామంది మనకి చెప్పినటువంటి మాట. సమస్త వస్తువుల ఏకతయే విశ్వం. ఈశావాస్యమిదం సర్వం అని మనం అంటున్నాం కదా. సమస్త వస్తువుల ఏకతయే విశ్వం. ఈ ఏకతను దర్శించి దానితో తాదాత్మ్యం చెందితే ఆద్యంతాలకు, భేదాలకు, ద్వంద్వాలకు అతీతం కలుగుతుంది. అయితే క్షుద్రలోహాలను కొంతమంది మతావలంబకులు బంగారంగా మార్చడం, చావు లేకుండా చేసే మూలికలను, రసాయనాన్ని కనుక్కోవడం మొదలైన నానావిధ అంధవిశ్వాసాలకు దాసులు కావడం జరిగింది. మరలా కొంతకాలానికి ఇటువంటి విశ్వాసాలు నశించి తత్వబోధనలు బయటికి వచ్చాయి. అటువంటి తత్వబోధనలో ఒక మంచి బోధన టావో. టావోయిజం అచ్చమైన దేహవాదంగా కనిపించదు, సంపూర్ణంగా దేహవాదంగా కనిపించదు. మనిషి స్వతంత్రంగా, స్వాభావికంగా ఉండాలనే సహజవాదం కనిపిస్తున్నా భౌతికమే టావో మత సారమ్యంగా, ఆబ్జెక్టివ్గా మనకి కనిపించటం లేదు. ఎందుకంటే టావో మతసారంగా చెప్పబడిన వాక్యాల్లో సమస్త వస్తువుల ఏకత్వమే విషయమని, ఆ ఏకతను దర్శించి దానితో తాదాత్మ్యం చెందితే భేదాలకు, ద్వంద్వాలకు, ఆద్య అంతాలకు అతీతం తత్వం కలుగుతుందని చెప్పబడింది. ఇది చాలా వరకు మన అద్వైతంలో చెప్పబడినటువంటిది, కొంతవరకు కనిపిస్తుంది అందులో. అయితే ఈ మతబోధన సంవిధానంలో భౌతికవాద ఛాయలు కనిపించటం అబద్ధం కాదు. ఇందులో చాలా వరకు భౌతికవాద ఛాయలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అనేక వాదాల గురించి మనం చర్చించేటప్పుడు చెప్పే విధానంలోని తీవ్రత వల్ల ఒక ప్రక్కకు, లేక ఒక వస్తువుకు, ఒక దర్శనానికి, ఒక సిద్ధాంతానికే చెందుతాడా అని అనిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు. అనేక సిద్ధాంతాల, అనేక దార్శనిక తత్వాల సమ్మేళనం కూడా మనకు అనిపిస్తుంది. వాస్తవ ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన శుద్ధ వేదాంతం మాత్రం కాదు. ఇహపరాల్లో వీటిని విడిచిపెట్టలేదు.
ఆది భౌతిక విషయాల కారణంగా భౌతిక విషయాలకు విఘాతం కలిగితే మాత్రం అది సహించేటటువంటిది కాదు అని మాత్రమే ఎక్కువగా ప్రజా సమస్యలను ప్రజా సమూహాలను విశ్లేషించి విమర్శనాత్మకంగా పరిశీలించినటువంటి ఈ తత్వవేత్తలు చెప్పినటువంటిది. అయితే అనేకమైనటువంటి టావో సూక్తులు మనకి కనిపిస్తాయి, చదవచ్చు. విశేషించి టావోను మనం ఎందుకు అధ్యయనం చేయాలి అంటే చైనీయుల నాగరికతలో ఆనాటి నాగరికతను అతను విమర్శనాత్మకంగా విచారించి ఆది భౌతిక విచారధారలను చాలా వరకు సమన్వయపరచడానికి ప్రయత్నించినటువంటి వాడు టావో. అందుచేత టావో సాహిత్యం, లౌజీ చెప్పినటువంటి టావో ఇజం అనేటటువంటి సాహిత్యాన్ని మనందరం తప్పకుండా చదవవలసినటువంటి సాహిత్యం. థ్యాంక్ యూ.